వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను ఈసారి ప్రధాన పార్టీలు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నాయి. ఈసారి ఎలాగైనా నిజామాబాద్ పార్లమెంటును కైవసం చేసుకోవాలని బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇప్పటికే బీజేపీ నుండి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్, బీఆర్ఎస్ నుండి మాజీ ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ను ఇరు పార్టీలు ప్రకటించాయి. ఇంకా కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అభ్యర్థిని ఖరారు చేయకపోవడంతో కాంగ్రెస్ శ్రేణుల్లో సందిగ్ధత నెలకొంది. నిజామాబాద్ పార్లమెంటుకు సంబంధించి ఆయా పార్టీలు అనుసరిస్తున్న వ్యూహాలకు సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి 3 ప్రధాన పార్టీలు కూడా రంగంలోకి దిగాయి. తాము అంటే తాము అనే విధంగా ఈసారి ఏదైతే పార్లమెంట్ సెగ్మెంట్ కైవసం చేసుకునే విధంగా పావులు కదుపుతూ ఉంది. వ్యూహ రచన కూడా రచించినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీజేపీ ముందుగానే తన అభ్యర్థిని ప్రకటించింది. ఇప్పటికే ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీని కూడా మళ్ళీ అభ్యర్థిగా ప్రకటించేది. ధర్మపురి అరవింద్ 2019 నుంచి కూడా తాను ఎంపీగా కొనసాగుతున్నారు. తానే మళ్ళీ అభ్యర్థిగా కూడా ఒకవైపు బీజేపీ ప్రకటించింది. ఒకవైపు బీఆర్ఎస్ని చూసుకున్నట్టయితే కనుక బీఆర్ఎస్లో బలమైన నాయకుడు ఎవరుంటారు, అరవింద్ని ఢీకొట్టే విధంగా ఉన్నటువంటి బలమైన నాయకుడిని ఇక్కడి నుంచి పోటీ చేయించాలని కూడా మల్లగులలు పడినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం చివరికి బాజిరెడ్డి గోవర్ధన్ని కూడా ఎంపీగా కూడా అభ్యర్థిగా కొనసాగిస్తూ కూడా 2 రోజుల క్రితం ఈ పరిస్థితిలో ఉండే బలమైన క్యాండిడేట్ బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పేసి కూడా ఖరారు చేసినటువంటి నేపథ్యం ఉంది. అయితే ఒకవైపు బీజేపీ ఖరారైంది, మరోవైపు బీఆర్ఎస్ ఖరారైంది. తర్వాత కాంగ్రెస్ ఆచితూచి అడుగులు వేస్తుంది. ఈ పార్లమెంట్ సెగ్మెంట్ ఏదైతే నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఉందో ఖచ్చితంగా కాంగ్రెస్ జెండా ఎగిరేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్టు పావులు కదుపుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఒకవైపు అసెంబ్లీలో ఈసారి పెద్ద మొత్తంలో అసెంబ్లీ స్థానాలు కైవసం చేసుకొని పార్టీ కూడా ఈసారి కొనసాగుతుంది. కాబట్టి సిట్టింగ్లో ఉన్నటువంటి ఏదైతే పార్టీ అధిష్టానం కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాబట్టి మొత్తం కూడా లోకసభ స్థానాలు 17 ఉన్నాయి. కాబట్టి దీంట్లో పెద్ద మొత్తంలో 12 వరకు కూడా కైవసం చేసుకోవాలని ఒకవైపు పావులు కదుపుతూ ఉంది. ఈ నేపథ్యంలో నిజామాబాద్లో బలమైన అభ్యర్థిని బరిలోకి దించి ఖచ్చితంగా నిజామాబాద్ స్థానాన్ని కూడా కైవసం చేసుకునే ప్రయత్నం దిశగా అయితే పావులు కదుపుతూ ఉంది. ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని ప్రకటించే స్థాయిలో కనిపించలేదు. ఇప్పటికీ ఇంకా అభ్యర్థుల్ని వేట కొనసాగిస్తూ ఉన్నారు, కానీ ఇప్పటివరకు కూడా ఖరారు చేయలేని పరిస్థితి ఉంది. ఇప్పుడే బీజేపీ రంగంలోకి దిగింది, దూసుకు వెళ్తూ ఉంది. ధర్మపురి అరవింద్ కూడా ప్రచారం స్టార్ట్ చేశారు. ఇప్పటికే మోదీని కూడా జగిత్యాలకు తీసుకొచ్చి, ప్రధాని మోదీని జగిత్యాలకు తీసుకొచ్చి కూడా ప్రచారాన్ని ముమ్మరంగా సాగిస్తున్నారు. ఒకవైపు బీజేపీ దూసుకుపోతుంది, మరోవైపు బీఆర్ఎస్ కూడా ఏదైతే మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కూడా ప్రచారాన్ని స్టార్ట్ చేశారు. కోరుట్ల నుంచి కూడా తను 2 రోజుల క్రితం తాను కూడా ప్రయత్నాలు ముమ్మరంగా చేస్తున్నారు. ఇప్పటికే ఉన్నటువంటి ఏదైతే రాష్ట్ర స్థాయి నాయకులను సైతం మరీ ఒకసారి తీసుకొచ్చి కూడా మొత్తం మండల స్థాయిలో కూడా కార్యకర్తల్ని సమావేశపరుస్తూ కూడా తన అభ్యర్థిత్వాన్ని బలపరిచే విధంగా అభ్యర్థిత్వాన్ని ఖచ్చితంగా ఎంపీ స్థానం నిజామాబాద్కి తానే అన్నట్టుగా ఖచ్చితంగా ఈసారి పోటీ చేస్తున్నాము. ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎట్లాగో కొద్ది అటు ఇటుగా కూడా ప్రజలు ఏ విధంగా అయితే మమ్మల్ని మరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని కాంగ్రెస్కి అవకాశం ఇచ్చారో ఈసారి ఖచ్చితంగా మమ్మల్ని అవకాశం ఇచ్చే విధంగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన ఒకవైపు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పరిస్థితి చూస్తే ఇప్పటికే కాంగ్రెస్లో ఆశావాది శాతం పెరిగినట్టుగా తెలుస్తూ ఉంది. అయితే ఈ ఏదైతే బీజేపీ కావచ్చు, ఇటు కాంగ్రెస్ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, 3 కూడా ప్రధాన పార్టీలు కాబట్టి ప్రధానంగా తాము విధంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఇప్పటికే ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఈసారి నిజామాబాద్ పార్లమెంట్ని దక్కించుకోవాలనే విధంగా అయితే కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నప్పటికీ ఇప్పటికీ ఇటు అరవింద్ ధర్మపురి బీసీ క్యాండిడేట్గా కూడా అధిష్టానం ముందుకు కొనసాగించింది. ఇదే విధంగా బీసీ క్యాండిడేట్ నినాదంతో అయితే ఇటు బీఆర్ఎస్ కూడా బాజిరెడ్డి గోవర్ధన్ని బరిలో దించింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ కూడా అదే మంత్రాన్ని అదే ఫాలో చేస్తూ ముందుకెళ్తుందా లేదా మరెవరైనా తీసుకెళ్తారని కూడా చాలా రోజులుగా చర్చించుకున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే ఏదైతే జగిత్యాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కి సంబంధించి అభ్యర్థిగా ప్రకటించే అవకాశం కూడా కనిపిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఏదైతే కాంగ్రెస్లో ఆశావాదులు ఎక్కువగా ఉన్నప్పటికీ ఒకవైపు ఈరవత్రి అనిల్ కూడా చాలాసార్లు కూడా ఖచ్చితంగా అధిష్టానంకు ఒకవైపు మెప్పించే ప్రయత్నం అక్కడ కలిసి తాను ఎంపీ అభ్యర్థిగా కూడా కొనసాగుతానని కూడా అభ్యర్థిగా వేడిగా ఢిల్లీ స్థాయిలో వెళ్ళి కూడా మాట్లాడే సిచ్యువేషన్ ఉంది. ఆకుల లలిత కూడా ఢిల్లీ స్థాయిలో గత కొన్ని రోజులుగా అక్కడే ఉండి కూడా పావులు కదిపినట్టుగా కూడా సమాచారం. అయితే ఈ ఇద్దరిని కాదని కూడా ఇప్పుడు ఏదైతే జగిత్యాల నుంచి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా
ప్రకటిస్తారని కూడా ఒకవైపు జోరుగా చర్చ సాగుతుంది. రేపు ఇప్పటికే 2 దఫాలుగా కూడా 2 విడతలుగా కూడా కాంగ్రెస్ అన్ని ఏరియాల్లో ప్రకటించినప్పటికీ కూడా నిజామాబాద్ని హోల్డ్లో పెట్టిన పరిస్థితి ఉంది. ఆచితూచి అడుగులు వేస్తున్నట్టు కూడా మనకు తెలుస్తుంది. చివరికి కూడా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిని కూడా బరిలోకి దింపుతారని కూడా చర్చించుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా 3 పార్టీలు కూడా రసవత్తరంగా తన ప్రచారాన్ని కూడా మొదలు చేసుకున్న పరిస్థితిలో ఉంది. బీఆర్ఎస్ ఆల్రెడీ స్టార్ట్ చేసింది, ఇటువైపు బీజేపీ కూడా స్టార్ట్ చేసింది. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. మొత్తానికి కూడా రేపు మాపో ఖరారు చేస్తుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఏదైతే అభ్యర్థి ఖరారు చేసిన అనంతరం కూడా నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ కూడా గట్టి పోటీ ఉండబోతున్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీజేపీ ఒకవైపు మోదీ హవాతో అయితే ముందుకెళ్తుంది. మోదీ చేసిన పనులు అదే విధంగా ఏదైతే జాతీయ నాయకత్వంలో మోదీ ఎలాంటి కార్యక్రమాలు చేశారో అవన్నీ కూడా ప్రజల స్థాయికి ప్రజలకు కూడా వివరించే ప్రయత్నంగా ఇటువైపు ధర్మపురి అరవింద్ వెళ్తున్నారు. ఇటువైపు బాజిరెడ్డి గోవర్ధన్ సైతం తనకు ఉన్నటువంటి అంచరా బలంతో కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రజాదరణ కావచ్చు, చాలా రోజులుగా ఆయన అనేక పదవులు చేపట్టి ప్రజలకు మరింత దగ్గర అయ్యారు. కాబట్టి ఆయన ఏదైతే ఎంపీ పదవిలో తను చేసే కార్యక్రమాలు కూడా ఖచ్చితంగా నేను ప్రజల పక్షాన ఉంటాను అని చెప్పేసి కూడా అదే నినాదంతో ముందుకెళ్తున్నట్టు పరిస్థితి ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ కూడా ఇప్పటి వరకు కూడా అభ్యర్థిని ప్రకటించకపోవడం పట్ల కూడా ఎలా ముందుకెళ్తారు, మరి ఎవరిని ప్రకటిస్తారని చర్చ జరిగినప్పటికీ జీవన్ రెడ్డిని మాత్రం ఎమ్మెల్సీ ఉన్నటువంటి జగిత్యాల జీవన్ రెడ్డిని కూడా ఇక్కడ తీసుకొచ్చి కూడా ఇలాంటి టఫ్గా ఉండే విధంగా బరిలోకి దించి ఏదైతే కార్యక్రమాలతో కొనసాగిస్తారో ప్రచారాన్ని మొదలు పెడతారని కూడా తీవ్ర చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్కు ప్రత్యేక గుర్తింపు ఉంది. ఒకవైపు కాంగ్రెస్ 2009లో కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ కొలువు తీరిన అంటే కాంగ్రెస్ అభ్యర్థి జెండా ఎగిరేశారు. తర్వాత బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా అప్పుడు ఎంపీగా కొనసాగారు 2014లో. ఇప్పుడేమో ధర్మపురి అరవింద్ కూడా బీజేపీ జెండా ఎగిరేస్తారు. అయితే ఈ 3 పార్టీలు కూడా ఒకరి తర్వాత ఒకరు కూడా అధికారాన్ని కంటిన్యూ చేసినటువంటి పరిస్థితి. ఈసారి ఈ ముగ్గురు కూడా ఒకవైపు కాంగ్రెస్ అయింది, మళ్ళీ బీజేపీ వచ్చింది, బీఆర్ఎస్ వచ్చింది. ఇప్పుడు ఎవరు వస్తారని కూడా ప్రజలలో ఉత్కంఠభరితంగా కూడా ఈ టెన్షన్ వాతావరణం ఉంది. మరి ఏం చెప్తారో ఒకవైపు ఓటర్లని చూసుకున్నట్టయితే పురుషులతో కంటే కూడా స్త్రీల సంఖ్యనే ఎక్కువగా ఉంది ఈసారి. మరి చూడాలి ఎవరికి పట్టం కడతారు, ఎవరు అభివృద్ధి పనులు ఎవరిది వాళ్ళు కూడా చెప్పుకుంటూ ముందుకెళ్తున్న సిచ్యువేషన్లో కూడా ఈసారి ఎవరు వస్తారో అనే ఉత్కంఠ కూడా కొనసాగుతుంది. ఇప్పటికి కూడా కాంగ్రెస్ అధిష్టానం కూడా ఇప్పటికే టికెట్ ఎవరికి కూడా ఇక్కడ సిట్టింగ్ ఉన్నటువంటి ఇద్దరు కూడా ఇటు బీఆర్ఎస్ కావచ్చు ఇటు బీజేపీ ఇద్దరిని కూడా టికెట్లు కన్ఫర్మ్ అయింది. కాంగ్రెస్ మాత్రం కన్ఫర్మ్ కాలేదని కూడా కాంగ్రెస్ కార్యకర్తల్లో ఒక అలజడి నెలకొంది. ఎప్పుడు ప్రకటిస్తారని కూడా ఎదురు చూస్తున్నటువంటి సిచ్యువేషన్. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లో ఒక ఉత్కంఠ వాతావరణం అయితే నెలకొనే పరిస్థితి ఈసారి కనిపిస్తూ ఉంది. ఇది మొత్తానికి నిజామాబాద్ పార్లమెంట్కి సంబంధించినటువంటి తాజా విషయం. కెమెరామెన్ సందీప్తో శ్రీనివాస్, 4 Sides TV, నిజామాబాద్.